ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలందరం కలిసి చదువుకుందాం. ప్రభు దినమందు ఆత్మావశనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదిక అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. కాబట్టి ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే 7 సంఘములకు పత్రికలు రాసి పంపించమన్న ఆలోచన మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో నుండి ఇప్పటికే 6 సంఘాల గురించి మనం చూస్తూ వస్తున్నాం. 7 సంఘాలు రాయబడుతూ వచ్చినాయి. వాటిలో 6 సంఘాల గురించి చూసాం. మొదటి సంఘం పేరేంటి? ఎఫెసు. ఎఫెసు అనగా సంపూర్ణమైన ఉద్దేశం కలిగింది. రెండవ సంఘం పేరు స్మరణ. స్మరణ అనగా చేదు, శ్రమల వాసన, బోళం. మూడో సంఘం పేరు పెర్గమ. పెర్గమ అనగా ఇంకా తుయతైర. తుయతైర అంటే పరిమళ త్యాగంతో కూడిన సువాసన. ఇక మరొక సంఘం ఉంది. ఎన్నో సంఘం? 5. సార్దీస్. సార్దీస్ అనగా ఉద్యమము రహస్యంగా పారిపోయింది. 6వ సంఘం పేరు ఫిలదెల్ఫియా. ఫిలదెల్ఫియా అనగా సహోదర ప్రేమ కలిగిందని చూస్తూ వచ్చాం. ఇప్పటికీ ఇక 7వ సంఘాన్ని మనం చూస్తూ వస్తాం. 7వ సంఘం పేరేంటి? లవోదిక. అంటే లవోదికయ అంటే అర్థం ఏంటంటే కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చింది. ఒకటి, లవోదికయ అనే సంఘము, దానికి అర్థం ఏంటంటే ఆ పేరుకి అనేక కోణాలు ఉండే, కానీ బైబిల్ జ్ఞానులు చాలా రకాల్లో పేర్లు ఉన్నాయి. కానీ దాంట్లో ఒక పేరు ఏంటంటే ప్రఖ్యాత ప్రకృతి కలిగినటువంటి ప్రగతమైనటువంటి ఒక సంఘం అని మనకి రాయబడుతూ వస్తుంది. ఈ సంఘం యొక్క స్థితిగతులు ఏంటంటే, ఇది ఒక సంఘము. ఇది ఎలాంటిదంటే ప్రఖ్యాత కాంచినటువంటిది. ఎలాంటి సంఘం అది? ప్రఖ్యాత కాంచినది. చూడండి, బైబిల్లో రాయబడినటువంటి ఒక విషయం ఏంటంటే లవోదికయ అంటే నులివెచ్చని స్థితి అంటారు, ప్రఖ్యాత గాంచింది అంటారు. తర్వాత ఇంకేమంటారమ్మా? అక్కుల. సరే, ఇప్పుడు మనం చూసేటటువంటి మాట ఏంటంటే ప్రఖ్యాత గాంచింది. ఇంకా తర్వాత చూసినట్టయితే నులివెచ్చని స్థితిలో ఉంది. దానికి అనేక రకమైన పేర్లు ఉన్నాయి. అంటే దాన్ని బట్టి, దాని యొక్క స్థితిగతిని బట్టి దాని పేర్లు నియమించబడుతూ వచ్చినాయి. మిగతా 6 సంఘాలకి దాని పేరు, దాని యొక్క అర్థాలు ఉంటాయి. కానీ ఈ యొక్క దానికి ఏంటంటే ప్రత్యేకమైన విధానంలో పెట్టబడుతూ వస్తుంది. ఇది లవోదిక సంఘం. ఈ లవోదిక సంఘ కాలం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ సంఘ కాలం అన్నది, దీని గురించి మనం 6 నెలలు ధ్యానిస్తామన్నాం ప్రభు సమయం ఇస్తే. కాబట్టి దీంట్లో ఏంటంటే 6 నెలలు ఎట్లాగంటే సంఘముని గురించి చూసుకుంటూ దీని తర్వాత జరిగే కార్యక్రమాలు ఏంటి, జరగబోతున్నవి ఏంటి అన్నది మనం చూసుకుంటూ ముందరికి వెళ్తాం. తద్వారా మన జీవితాల్లో వాటి విషయమై ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఒక అవగాహన ఉండేది. అయితే దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే లవోదిక సంఘముని గురించి. లవోదిక అంటే అర్థం ఏంటి? ప్రఖ్యాత కాంచినటువంటి పట్టణము అని అనొచ్చు. ఒక పట్టణము ప్రఖ్యాత కాంచిందని కూడా చెప్పవచ్చు. చూడండి, లవోదిక విషయంలో చూసినట్టే లైకాస అనేటటువంటి ప్రాంతంలో ఆ యొక్క విధానంలో ఏంటంటే 6 పట్టణాలు ఉంటూ వచ్చినాయి. 6 పట్టణాలు ఉంటూ వచ్చినాయి. వాటిలో ఒక పట్టణం పేరు ఏంటంటే లవోదికయ. ఏం పట్టణం పేరు అది? లవోదికయ. 6 పట్టణాలు ఉంటూ వచ్చినాయి ఒక ప్రాంతంలో, లైకాస అనేటటువంటి ప్రాంతంలో. ఆ ప్రాంతంలో 6 పట్టణాలు ఉన్నాయి. ఈ 6 పట్టణాల్లో ఇది ఒకటి ప్రాముఖ్యత ఘనత వహించినటువంటి పట్టణం ఉంది. కాబట్టి దీనికి లవోదిక అని పేరు పెట్టాను. ఈ లవోదిక సంఘానికి కూడా ఒక రాజు ఉన్నాడు. మరి ఆ రాజుగారు అధీనంలో పరిపాలిస్తున్నప్పుడు కానీ ఆ రాజు యొక్క భార్య పేరు అని కూడా కొంతమంది అంటారు. కాబట్టి లవోదిక పేరు అన్నది ఏంటంటే ఒక రాజుగారి భార్య పేరుగా సూచించబడుతూ వస్తుంది కొన్ని ప్రాంతాల్లో. కొన్ని ప్రాంతాల్లో చూసినట్టయితే అది ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి పట్టణంగా కనబడుతూ వస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో చూసినట్లయితే అది హక్కులు చేర్చబడిన విధానంలో హక్కులు కలిగిందిగా మనం చూస్తూ వస్తాం. అయితే ఈరోజు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ఈరోజు అన్ని కోణాల్లో మనం ధ్యానించలేము, కానీ ఒక మాట ఏంటంటే ఇది ఎలాంటిది లవోదికయ అని అంటే ప్రఖ్యాత కాంచినటువంటి ఒక పట్టణం. ఓ రకంగా చెప్పాలంటే ప్రఖ్యాతి కాంచింది అంటే ఘనమైనటువంటి పట్టణంగా, ఒక పేరు సంపాదించుకున్న పట్టణంగా మనం చూస్తూ వస్తాం. అయితే ఈ లవోదిక పట్టణంలో, పేరు కాంచినటువంటి లవోదిక పట్టణంలో ఒక విషయం ఉంది. దాన్ని పౌలు రాస్తూ అంటాడు. కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో పౌలు ఒక మాట అంటాడు. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక
4వ అధ్యాయం 16వ వచనం. ఈ పత్రిక మీరు చదివించుకొనిన తర్వాత లవోదికయ వారి సంఘంలోను, ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదికయ వారి సంఘముల్లోనూ చదివించుడి. లవోదికయకు వ్రాసి పంపిన పత్రికను మీరు చదివించుకునడి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే లవోదికయ. లవోదికయలో ఏముంది అని అంటే ఆ పట్టణంలో ఏముందంటే సంఘం ఉంది. ఏముంది? సంఘం. లవోదికయ పట్టణం ఎలాంటిదంటే అది వాస్తవానికి ఏంటంటే పౌలు దాన్ని దర్శించిన అనుభవం అయితే లేదు. పౌలు ఆ లవోదికయ పట్టణాన్ని అయితే దర్శించలేదు, కానీ ఆ లవోదికయ పట్టణం యొక్క దర్శించిన అనుభవం అయితే లేదు. కానీ పౌలు అనేకులకు రాస్తూ లవోదికయకు కూడా రాస్తాడు. ఏమని రాస్తాడు? లవోదికయ యొక్క సంఘములో, లవోదికయ పట్టణంలో సంఘస్థులు ఉన్నారన్న విషయాన్ని ఒకటి జ్ఞాపకం చేస్తూ వస్తారు. అంటే పౌలు ఎప్పుడు వెళ్ళినట్టేం కనబడలేదు, కానీ ఎఫెసీకి వెళ్ళాడు, ఎఫెసీకి కానీ క్షమించండి, ఇంకా కొలసీలకు కానీ, గలతీలకు కానీ, కొరింథీలకు కానీ ఆయా ప్రాంతాల్లో దర్శిస్తూ వచ్చాడు. అయితే లవోదికయ గురించి ఒక విషయం ఏంటంటే పౌలు ఎప్పుడు వెళ్ళినట్టు కూడా అక్కడ లేదు. నాకు తెలిసినంత వరకు పౌలు ఎప్పుడు కూడా లవోదికయ పట్టణానికి వెళ్ళినట్టయితే లేదు. కానీ అక్కడ చూసినట్టయితే లవోదికయ పట్టణస్థులకు ఉన్నారు. లవోదికయ పట్టణస్థుల్లో ఉన్నారు కదా, పట్టణస్థుల్లో సంఘం అయితే ఉన్నది అన్న విషయం అయితే పౌలు ఒకటి గ్రహించాడు. లవోదికయ ఒక పట్టణంలో ఎప్పుడు పౌలైతే దర్శించిన అనుభవం లేదు, పౌలైతే ఎప్పుడు వెళ్ళినటువంటి అనుభవం కూడా లేదు. కానీ ప్రస్తావన చేస్తూ వస్తాడు పౌలు. కొలసీల్లో ప్రాముఖ్యంగా ప్రస్తావన చేస్తూ వస్తాడు. ఏమనంటే ప్రత్యేకంగా దాని గురించి తెలియపరుస్తూ వస్తాడు. ఏమనంటే లవోదికయలో ఉన్న సంఘమునకు ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదికయ వారి సంఘములోను చదివించుడి. లవోదికయ వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకునండి. కాబట్టి ఏమంటాడు, పౌలు లవోదికయ సంఘాన్ని దర్శించినట్టు, పౌలు లవోదికయ సంఘం దగ్గరికి వెళ్ళి వారితో ఉన్నట్టు, వారితో కలిసి ఉన్నట్టు బైబిల్ ఎక్కడా లేదు కానీ నాకు తెలిసినంతవరకు. కానీ పౌలు లవోదికయలో సంఘం ఉందన్నది అయితే గ్రహించాడు. అదొకటైతే తెలుసుకుంటూ వచ్చాడు. ఏంటంటే లవోదికయ ప్రాంతంలో, ఆ పట్టణంలో సంఘం ఉంది. ఏముంది? సంఘం ఉంది. సో లవోదికయ ప్రాంతంలో ఉన్న సంఘము అని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ప్రఖ్యాతి కాంచినటువంటి పట్టణంలో, ఒక ఘనమైన పట్టణంలో, ఇంకా మరి అన్ని ఆధిక్యతలు కలిగినటువంటి పట్టణంలో, ఇంకా ఎంతో గొప్పదైనటువంటి పట్టణం. బైబిల్లో మనం చూసినట్లయితే లైజాక్ అనే ప్రాంతంలో 6 పట్టణాలు ఉన్నాయి. ఈ 6 పట్టణాల్లో కూడా ప్రఖ్యాతిగాంచిన పట్టణం ఏంటంటే లవోదికయ. ఈ లవోదికయ అనే పట్టణం ఎలాంటిదంటే దానితో పాటు 6 పట్టణాలు ఉంటే 6 కల్లా ఇదే ప్రాధాన్యత కలిగింది. అంటే మిగతా 5 కంటే కూడా ప్రాధాన్యత కలిగినటువంటి పట్టణం ఇది. ఏంటి? కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఎటువంటి పట్టణం ఇది? ప్రఖ్యాతిగాంచినటువంటి పట్టణం, ఆధిక్యత కలిగినటువంటి పట్టణం. ఓ రకంగా చెప్పాలంటే అన్నిటికంటే ఘనమైన స్థితిలో ఉన్నటువంటి పట్టణం. అందుకే దీనికి లవోదికయ అని పేరు పెట్టబడుతూ వచ్చింది. ఈ పట్టణం మరలా చెబుతున్న అర్థం చేసుకోండి. దీనితో పాటు 6 పట్టణాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిలో కల్లా శ్రేష్టకరమైనది, అంటే వాటన్నిటిలో వాటిలో కల్లా గొప్పది ఏంటంటే, ప్రఖ్యాతిగాంచింది ఏంటంటే లవోదికయ. ఇక్కడ నల్లని దుస్తులు తయారు చేస్తారు, విలువ కలిగినవి, గొప్పవి. ఇంకా చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. ధనం సమృద్ధి ఉంది, బంగారం ఉంటుంది, అన్నీ కూడా సమృద్ధిగా ఉంది. అంత గొప్ప పట్టణంలో ఏముంది? సంఘం ఉంది. కాబట్టి లవోదికయలో ఉన్న సంఘము, లవోదికయ పట్టణంలో ఉన్న సంఘము ఎలాంటిదంటే కొన్ని విషయాలు మనం ధ్యానించవచ్చు. లవోదికయ పట్టణంలో ఉన్న సంఘం ఎలాంటిది, కొన్ని విషయాలు మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివైన దేవ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి మీ పరిశుద్ధమైన పాదం దగ్గరికి వస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. ఇప్పటి వరకు ఆరంభ ప్రార్థనలో, పాటల్లో మీరు మహిమ పొందారు, వందనాలు. ఆరాధన వర్తమానంలో ధ్యానించబోతున్న సాయం చేయండి. ఆరాధనలో ప్రవేశించే మునుపు ఆరాధన వర్తమానం ధ్యానిస్తున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. నా మటుకు నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని నేను ఒప్పుకుంటున్నా. దాసులు యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానుల వైపు చూసినట్లు మా తండ్రి ఈ ఉదయకాల సమయంలో నా కనులు మీ వైపు వీక్షిస్తున్నాగా తండ్రి, మీరే సహాయం చేయండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి ప్రభు తండ్రి. ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించండి. పైన ఉన్న అభిషేక్తుడు, కింద ఉన్న అభిషేక్తును ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. నీ అభిషేకము, నీ నడిపింపు నాకు దయచేయండి.
మరొకసారి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి బడజాలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. దేవా, నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరు మాట్లాడండి. మీ దయగల హస్తములకు అప్పచెబుతున్న ప్రభావ మీ కృప ద్వారా ఈ యొక్క కూడికి ఎంతో వర్తమానం ఎంతో దీవెనకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన ప్రజలందరిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించండి. ఎవరికి ఎట్టి అపాయాలు కీళ్ళు జరగకుండా సహాయం చేయండి. వారి ప్రయాణాల్లో అన్నింటిలో కూడా తోడుగుండి సకాలంలో వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రవేశిస్తుండగా, మిమ్మల్ని గణపరుస్తుండగా, మిమ్మల్ని ఆరాధించబోతుండగా ఎట్లా ఆరాధించాలో మీ వర్తమానం, మీ వాక్య వెలుగులు మేము ఆరాధించడం కొరకై వర్తమానం ధ్యానిస్తున్నాం. సహాయం చేయమని మరొకసారి ప్రభా ఈ వర్తమానాన్ని బట్టి శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోండి. నాతో మాతో మీరు మాట్లాడమని మీ దయగల హస్తములకు అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించమని మీ నడిపింపును కోరుకుంటూ మరొకసారి వాక్యం ధ్యానిస్తానికి నేను అర్హత లేని వాడిని ఇక్కడ కూర్చున్నప్పుడు నీ ప్రజల కంటే నేను జ్ఞానవంతుని కాదని ఒప్పుకుంటున్నా. జ్ఞానం లేని వాడిని ఒప్పుకుంటున్నాను ప్రభావ. నన్ను నీ ఆత్మ ద్వారా అభిషేకించి శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని నాతో మాట్లాడమని నీ ఆత్మాభిషేకం నడిపింపును కోరుకుంటూ ముందున్న సమయంతో దీవించమని మీ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించమని మాతో మాట్లాడమని ప్రభా దేవా ఈ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని సంధించి దర్శించి వాక్య వెలుగులో మేము సంఘం యొక్క స్థితిలో లవోదికీయలో ఉండే సంఘం ఎట్టి అనుభవం ఉంది. అటు అనుభవంలోకి మేము రావడం కొరకే సాయం చేయమని మీకు అప్పచెబుతూ ప్రభు యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. 7 సంఘాలు ఉండే 7 సంఘాల్లో ఒక సంఘం ఏంటంటే లవోదికీయ సంఘము. దాని గురించి మనం చూడాలంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలా వ్రాయుము. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. చలక. కాబట్టి ఇక్కడ రాయబడిన మొదటి మాట ఏంటంటే లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా. కాబట్టి లవోదికీయ సంఘము అని మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ ఈ లవోదికీయ అనే సంఘముని గురించి మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఈ లవోదికీయ పట్టణం ఎలాంటిది? ఇది ప్రఖ్యాతిగాంచింది, ఘనత వహించిందని చెప్పుకోవచ్చు. తనతో పాటు ఉన్న పట్టణాలన్నిటికంటే కూడా గొప్ప పట్టణంగా ఉంటూ వచ్చింది. ఇంత గొప్ప పట్టణములో ఏముంది? సంఘం ఉంది. ఏముంది? సంఘం. కాబట్టి లవోదికీయ పట్టణంలో ఉన్నటువంటి సంఘము ఎలాంటిది అనంటే కొన్ని విషయాలు మనం ధ్యానించవచ్చు. దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 5వ అధ్యాయము 25వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన మొదటి మాట ఏంటంటే సంఘము. లవోదికీయలో ఉన్న సంఘం ఎలాంటిది? లవోదికీయ కాదు, ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి సంఘము అంటే క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన సంఘం ఎలాంటిది? ప్రతి ప్రాంతంలో ఉన్న సంఘం ఎలాంటిదంటే మొట్టమొదటిగా రాయబడుతున్న మాట దేవుని ద్వారా ప్రేమించబడింది. ఎలాంటి సంఘం ఇది? దేవుని ద్వారా ప్రేమించబడుతున్నటువంటి సంఘం. చూడండి, సంఘం అంటే ఎలాంటిదో తెలుసా? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం రాయబడుతూ వచ్చింది. పురుషులారా లేదా అటువలి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. కాబట్టి సంఘం అన్నది ఎలాంటిది అని అంటే క్రీస్తు ద్వారా ప్రేమించబడింది. ఎలాంటిది? క్రీస్తు ద్వారా ప్రేమించబడింది. ఎంతటి ప్రేమతో ప్రేమించబడింది అని అంటే మరణము కంటే కూడా బలమైన ప్రేమ. ఎంతటి ప్రేమ? మరణము కంటే కూడా బలమైన ప్రేమ. అంత గొప్ప ప్రేమతో ప్రేమించబడుతుంది సంఘం. చూడండి, ఇంకా సంఘంని ఎంత ప్రేమించాడంటే, ఎంత గొప్ప ప్రేమ సంఘం పొందుతూ వచ్చిందంటే సంఘం కొరకు తన ప్రాణంనే పెట్టడానికి కూడా వెనక తిరిగి ఆలోచించట్లేదంట. అంటే ఇంకా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30-31 వచ్చిన రాయబడుతూ వచ్చింది. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? ఇట్లా ఏమందము? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? దేవుడు తన సొంత కుమారుని మన కొరకు ఇవ్వడానికి వెనక్కి తిరిగి ఆలోచించలేదు. అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? దేవుని ప్రేమ సంఘాన్ని ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుణ్ణి సంఘముని కొరకు ఇవ్వటానికి కూడా వెనక్కి తిరిగి ఆలోచించలేదంట. అంత గొప్ప ప్రేమ
సంఘానికి దేవుడు కనపరుస్తూ వచ్చాడు. సంఘము, లవోదికయలో ఉన్న సంఘం ఎలాంటిదంటే దేవుని ప్రేమ పొందుతున్నటువంటిది. ఓ రకంగా చెప్పాలంటే దేవుని చేత ప్రేమించబడినది అని చెప్పుకోవచ్చు. ఎలాంటిది? దేవుని చేత ప్రేమించబడినటువంటి సంఘం ఇది. సంఘం అంటే మనుషుల చేత ప్రేమించబడింది కాదు, మనుషుల చేత ప్రేమించబడిన నియమంలో నియమించబడింది కాదు. సంఘం అంటే ఎలాంటిదంటే దేవుడే దేవుని యొక్క ప్రేమ చేత ఇష్టపడి ప్రేమిస్తున్నటువంటిది సంఘం. లవోదికయలో ఉన్న సంఘం ఎలాంటిదంటే దేవుని ద్వారా ప్రేమించబడుతుంది. ఎలాంటి ప్రేమ? ఎలాంటి ప్రేమతో? శాశ్వతమైన ప్రేమతో, ఎప్పటికీ ఉండేటటువంటి ప్రేమ, ఎప్పటికీ ఉండేటటువంటి ప్రేమ. మధ్యలో ఆగిపోయే ప్రేమ కాదు, మధ్యలో ఆగిపోతున్న ప్రేమ కాదు, ఎప్పటికీ ఉండేటటువంటి ప్రేమతో సంఘమును ప్రభు ప్రేమిస్తున్నాడు. లవోదికయలో ఉన్న సంఘము దేవుని ద్వారా ప్రేమించబడుతుంది. ఇది మొదటిది, ప్రేమించబడినటువంటి సంఘం. రెండవదిగా చూసినట్టయితే రండి, దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా చూసినట్టయితే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు ఆ యావత్తు మంది మిమ్మల్ని దేనికైతే అధ్యక్షుల గురించినో ఆ యావత్తు ఎందుకు గురించి మీ మొటికి మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండు. అయితే ఇక్కడ రాబడిన ఒక మాట ఏంటంటే స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము కాయుటకు. కాబట్టి ఇక్కడ రాయబడిన రెండో విషయం ఏంటంటే లవోదికయలో ఉన్న సంఘం ఎలాంటిది అంటే ప్రభు స్వరక్తం ద్వారా సంపాదించబడింది. ఎలాంటి సంఘం అది? స్వరక్తము ద్వారా. చూడండి, బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది, ఎడ్ల యొక్కయో మేకల యొక్క రక్తములు పాపాలు తీసివేయట సాధ్యమా? అసాధ్యమా? అసాధ్యం. ఎడ్ల యొక్కయో మేకల యొక్క రక్తము పాపాలు తీసివేయట అసాధ్యం. బైబిల్ సెలవిస్తూ వస్తుంది. జాగ్రత్తగా అర్థం చేసుకున్న విషయం ఏంటంటే సంఘము ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో కోళ్ళ యొక్కయో పావుర పిల్ల యొక్కయో పశువుల యొక్క రక్తముతో సంపాదించింది కాదు సంఘం. సంఘము ఎడ్లు మేకలు గొర్రెలు, పాప ఏంటి మనుగా కూర్చో. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే సంఘం అన్నది ఎలాంటిది తెలుసా? అది కోళ్ళు మేకలు కుక్కల ద్వారా సంపాదించబడింది కాదు. సంఘం అంటే పరిశుద్ధుడైన ప్రభు, నిర్దోషుడైన ప్రభు, నిష్కలంకుడైన ప్రభు, ఇంకా మాలిన్యం లేనటువంటి ప్రభు, ఇంకా చూసినట్టయితే ఏ బలహీనత లేనటువంటి ప్రభు, పాపము లేనటువంటి ప్రభు తన స్వరక్తము ద్వారా సంపాదించుకున్న సంఘం ఇది. ఈ సంఘం ఎలాంటిదంటే ఒక పరిశుద్ధుడైన రక్తం ద్వారా సంపాదించబడింది. ఈ సంఘం ఎలాంటిదంటే ఒక నిర్దోషమైన రక్తం ద్వారా సంపాదించబడింది. ఈ సంఘం ఎలాంటిదంటే ఒక నిష్కలుడైనటువంటి ఒక ప్రభు రక్తం ద్వారా సంపాదించబడింది. ఈ సంఘం ఎలాంటిదంటే పాపము లేని రక్తం ద్వారా సంపాదించబడింది. ఈ సంఘం ఎలాంటిదంటే ఒక పరిశుద్ధమైన రక్తం ద్వారా సంపాదించబడింది. ఇటువంటి గొప్ప సంఘం లవోదికయలో కలిగి ఉంటున్నారు. సో ప్రియులారా, లవోదికయలో ఉండే సంఘం ఎలాంటిదంటే మొట్టమొదటిగా ఎలాంటిది? ప్రభు ద్వారా ప్రేమించబడుతుంది. 2, లవోదికయలో ఉండే సంఘం ఎలాంటిది? ప్రభు యొక్క స్వరక్తం ద్వారా సంపాదించబడింది. ఆ ఎటువంటి రక్తం అది? పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నది, ఒక పరిశుద్ధమైన జీవితం కలిగినటువంటి ఆ ప్రభు యొక్క రక్తం, అంత పరిశుద్ధమైన రక్తము ద్వారా సంఘం ఏం చేయబడుతూ వచ్చిందంటే సంపాదించబడింది. లవోదికయలో ఉన్న పట్టణము ఎంత ఘనమైనదైనప్పటికీ, ప్రఖ్యాతిగాంచిందైనప్పటికీ, అన్ని హక్కులు కలిగిందైనప్పటికీ, ఎంతో ఘనమైనదైనప్పటికీ లవోదిక సంఘం ఎలాంటిదంటే మొట్టమొదటిగా ప్రభు ద్వారా ప్రేమించబడుతున్న లవోదికయలో ఉన్న సంఘం. 2, లవోదికయలో ఉన్న సంఘం ఎలాంటిదంటే రెండో మాట ప్రభు స్వరక్తము ద్వారా సంపాదించబడింది. దాని కొరకై ప్రభు తనను తానే సమర్పించుకున్నవాడుగా ఉన్నాడు. ఏం చేశాడు? ప్రభు తనను తానే సమర్పించుకుంటూ వచ్చాడు. లవోదికయలో ఉన్న పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన ప్రజల్లో నుండి సంఘంగా చేయడం కొరకు, ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రజల్లో నుండి సంఘంగా ఏర్పరచబడటం కొరకు ప్రభు తానే తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకుంటూ వచ్చాడు. లవోదికయలో సంఘస్థుల్ని సంపాదించుకుంటూ వచ్చాడు. ఎటువంటి సంఘస్థుల్ని? ధనం కలిగిన వారు, సమృద్ధి కలిగిన వారు, ఆస్తి కలిగిన వారు, ఐశ్వర్యం కలిగిన వారు, వీళ్ళందరినీ ప్రభు ఏం చేశాడు? వీటికంటే కూడా విలువైనది దేవుని రాజ్యం ఉందని చెప్పి వాళ్ళు తెలియపరిచి
అక్కడ స్వరక్తం ద్వారా ఆయన ఏం చేసుకున్నాడు? అనేకుల్ని సంపాదించుకుంటూ వచ్చాడు. ఇది 2. మొట్టమొదటిగా సంఘం ఎలాంటిది? లవోదికలో ఉన్న సంఘం ఎలాంటిది? దేవుని ద్వారా, ప్రభు ద్వారా ప్రేమించబడింది. 2 లవోదికలో ఉన్న సంఘం ఎలాంటిది? ప్రభు యొక్క స్వరక్తం ద్వారా సంపాదించబడింది. మేకలు, కోళ్ళు, కుక్కలు కాదు కానీ స్వరక్తం ద్వారా. 3 లవోదికలో ఉన్న సంఘం ఎలాంటిది? రండి ప్రభు యొక్క వాక్యంలో నుండి మరొక మాట చూస్తున్నాము. లేవికాండం 4వ అధ్యాయం 14వ వచనం. లేవికాండము 4వ అధ్యాయము 14వ వచనం. లేవికాండము 4వ అధ్యాయం 14వ వచనం. వారు ఆ యాజ్ఞకు విరోధంగా చేసిన పాపము తమకు తెలియబడినప్పుడు సంఘం పాప పరిహార బలిగా కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకుని రావలెను. 20వ వచనం. అతడు పాప పరిహారార్థ బలియగు కోడెను చేసినట్లు దీన్ని చేయవలెను, అట్లే దీన్ని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా వారికి క్షమాపణ. చాలు. కాబట్టి 1 లవోదికలో ఉన్న సంఘం ఎలాంటిది? మొట్టమొదటిగా ప్రభు ద్వారా ప్రేమించబడుతుంది. 2 లవోదికలో ఉన్న సంఘం ఎలాంటిది? ప్రభు స్వరక్తం ద్వారా సంపాదించబడింది. ప్రభు ఆ స్వరక్తం ఎలాంటిది? పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది, పాపల్లో చేరక ప్రత్యేకించబడింది. ఒక పరిశుద్ధమైన రక్తం ద్వారా సంపాదించబడిన సంఘం అది. 3 లవోదికలో ఉన్న సంఘం ఎలాంటిదంటే ఇక్కడ రాయబడిన మాట పాప క్షమాపణ నొందుతున్నటువంటి సంఘం. ఎలాంటిది? పాప క్షమాపణ నొందింది. ఒక సంఘంగా చేర్చబడ్డారంటే అర్థం ఏంటంటే పాప క్షమాపణ నొందిన అనుభవం ఉంది. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే రక్షణ, మారుమోసు, బాప్తిసం పొందిన వాళ్ళందరూ సంఘం కాదు. రక్షణ లేని వాళ్ళందరూ సంఘం కాదు. మారుమోసు లేని వాళ్ళందరూ సంఘం కాదు. దేవుని మందిరంలో ఎంత కూర్చున్నా మన సంఘం కాదు. ఎవరి సంఘం? రక్షణ, మారుమోసు, బాప్తిసం యొక్క లోతైన అనుభవం, ప్రభుతో పాటు ప్రభు యొక్క మరణంలో పాలు పంపులు పొంది ప్రభుతో పాటు పునరుద్ధానం కలిగిన వారు సంఘం అంటే. సంఘం అంటే ఎవరు? ప్రభుతో పాటు పునరుద్ధానం కలిగిన వారు. అందుకే అంతకుముందు కూడా మన దగ్గరికి ఎన్టీఆర్ నగర్ నుండి తిమోతిని వచ్చినప్పుడు అడిగాడు, సంఘం అంటే ఎవరు? సంఘంలో ఎంతమంది? సంఘస్థులు ఎంతమంది అంటే ఏం చెప్పాలా? గుర్తుందా? సంఘస్థులు ఎంతమంది అంటే మీ సంఘానికి ఎంతమంది వస్తారంటే ఏం చెప్పాలా? సంఘ ప్రార్థనకు వచ్చేవాళ్ళు మాత్రమే గురించి చెప్పాలంట, ఆదివారం వచ్చేవాళ్ళ గురించి కాదు. సంఘం అంటే ఎవరు చెప్తూ వచ్చాడు కదా దాసుడు, మనం వింటూ వచ్చాం ఇక్కడే. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎంతమంది మీ సంఘస్థులు అంటే సంఘ ప్రార్థనకి ఎంతమంది వస్తారో వాళ్ళే సంఘం అని చెప్పాలంట. వాళ్ళు 3 వచ్చినా, 5 వచ్చినా, 10 మంది వచ్చినా, 20 మంది వచ్చినా అంత సంఘమే అని చెప్పాలంట. ఆదివారం వచ్చే సంఘము ఏదో ఆదివారం ప్రభు బల దగ్గరికి వెళ్ళాలి, ఈరోజు ఆదివారం బలలో పాల్గొనాలని వచ్చే విధానాలు ఉంటారంట. అన్నీ కూడా అన్న చెప్తూ వచ్చాడు. ఎందుకు? సంఘం అంటే ఏంటంటే ఆదివారం ప్రభు వల్ల, ఆదివారం ప్రభుని ఆరాధించాలని ఈ కోణంలో ఉండేవాళ్ళు సంఘము కాదు. పూర్తయిన సంఘం ఎవరంటే ప్రతి కోణంలో అన్నిట్లో ప్రభువులో ఉంటూ, సంఘంలో ఉంటూ, సంఘ ప్రార్థన కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన అనుభవం కలిగిన వారని దైవదాసం ద్వారా మనం వింటూ వచ్చాం. అయితే ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే ఈ లవోదికలో ఉండే వారందరూ కూడా సంఘస్థులు కాదు. కొందరే ఉంటారు, వాళ్ళు ప్రభు ద్వారా ప్రేమించబడ్డారు, వాళ్ళు స్వరక్తం ద్వారా సంపాదించబడ్డారు, వాళ్ళు 3వదిగా చూసినట్టే క్షమాపణ నొందినటువంటి వారు. ఆ ప్రాంతంలో ఉండేవారందరూ కాదు. ఇప్పుడు మందిరంలో ఉండేవారందరూ క్షమాపణ నొందినట్టేనా? కొందరు రక్షించబడలేదు, కొందరు క్షమాపణ నొందిన అనుభవం ఉంటుంది. సంఘం అంటే ఏంటి? క్షమించబడినది, క్షమాపణ నొందిందని అర్థం. కాబట్టి లవోదికలో ఉండే సంఘం ఎలాంటిదంటే ప్రభు యొక్క కృపను బట్టి ప్రభు రక్తం ద్వారా క్షమాపణ నొందినటువంటిది. లవోదికలో ఉండే సంఘం ఎలాంటిదంటే క్షమించబడిన అనుభవం ఉండదు. కాబట్టి లవోదికలో ఉండే సంఘమే కాదు, పలు ప్రాంతాల్లో భూమి మీద ఉన్న ప్రతి ప్రాంతంలో ఉండే దేవుని మందిరంలో ఉండే సంఘస్థులు అందరూ కూడా క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి సంఘం కూడా ఎలాంటిదంటే క్షమాపణ నొందింది. ఎలాంటిది? క్షమాపణ. కాబట్టి లవోదికలో ఉండే సంఘం ఎలాంటిదంటే దేవుని ద్వారా పాప క్షమాపణ నొందినది. ఎలాంటిది? దేవుని ద్వారా పాప క్షమాపణ నొందినటువంటిది. మనుషుల ద్వారా కాదు. ఎవరి ద్వారా? దేవుని ద్వారానే పాప క్షమాపణ నొందినటువంటిది లవోదిక సంఘం. ఇది ఎన్నో మాట? 3. 4వ విషయాన్ని చూద్దానండి. దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టు 4వ మాట నిర్గమాకాండము 12వ అధ్యాయం 16వ వచనం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 16వ వచనం. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను. చాలా. కాబట్టి ఇక్కడ 4వ మాట లవోదికలో ఉండే సంఘం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. ఎలాంటిది?
పరిశుద్ధమైనది. అర్థం చేసుకోండి. లవోదికలో ఉన్న సంఘం మొట్టమొదటిగా ప్రభు ద్వారా ప్రేమించబడుతుంది. 2, లవోదికలో ఉన్న సంఘం ఎలాంటిది? ప్రభు యొక్క స్వరక్తం ద్వారా సంపాదించబడింది, పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది, పాపుల్లో చేరనిది, ప్రత్యేకమైన జీవితం కలిగి పరిశుద్ధమైన రక్తం ద్వారా సంపాదించబడింది సంఘం. 3, లవోదికలో ఉన్న సంఘం ఎలాంటిది? ప్రభు ద్వారా క్షమాపణ, అంటే పాప క్షమాపణ నొందినటువంటిది ఈ లవోదికలో ఉన్న సంఘం. 4, లవోదికలో ఉన్న సంఘం ఎలాంటిదంటే ఇక్కడ రాయబడిన మాట పరిశుద్ధమైనది. ఏమని రాయబడుతుంది? పరిశుద్ధమైనది. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నిర్గమకాండంలో ప్రభువే మాట్లాడుతూ వస్తాడు. మీరు పరిశుద్ధమైన సంఘంగా కూడుకొనవలెను. మోషేకి క్లియర్గా చెప్తూ వస్తాడు దేవుడు. మోషేకి చెప్పబడిన రీతిలో మోషే కూడా ఇశ్రాయేలు ప్రజలు చెబుతూ వస్తాడు. కానీ సంఘం అన్నది ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. ఎలాంటిది? పరిశుద్ధమైనది. కాబట్టి అంటే దీనిలో ఒక పాపం ఉండదు, దీనిలో ఒక మాలిన్యం ఉండదు, దీనిలో ఒక బలహీనత ఉండదు, దీనిలో ఒక మచ్చ కూడా ఉండదు, దీనిలో ఒక డాగు అయినను ఉండదంట. మచ్చ లేనిది, డాగు లేనిది, ముడత లేనిది, ఏ లోపం లేనిది. ఇది చూసినట్లయితే ఎంతో పరిశుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధతను పోగొట్టుకున్న విధానంలో లేదు. సంఘం ఎలాంటిదంటే ఒక పరిశుద్ధమైన జీవితం కలిగింది. ఈ సంఘాన్ని చూసినప్పుడు లవోదికలో సంఘాన్ని కానీ, ఆ 7 ప్రాంతాల్లో ఉన్న సంఘంలో కానీ, ఇంకా చూసినట్టయితే ఇంకా పలు ప్రాంతాల్లో ఉన్న సంఘం, భూమి మీద ఉన్న ప్రతి సంఘాన్ని చూసినప్పుడు సంఘం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. చూడండి, సంఘం పరిశుద్ధమైనది కాబట్టి పరలోక రాజ్యం ఎలాంటిది? పరిశుద్ధమైనది. పరిశుద్ధమైనది పరలోక రాజ్యం కాబట్టి సంఘం కూడా పరిశుద్ధమైనది కాబట్టి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తుంది. పరిశుద్ధమైనది కాకపోతే సంఘంలో పరిశుద్ధత లేకపోతే ఏం జరిగిద్ది? పరలోక రాజ్యాన్ని ప్రవేశించడం కష్టం. ఎందుకంటే నిషేధించబడింది. పరిశుద్ధత లేనివారు దాంట్లో ప్రవేశించలేరు. పరిశుద్ధత లేనివారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం అన్నది ఒక రకంగా చెప్పాలంటే అనాలోచనే ప్రవేశిస్తారు అనుకోవటం కూడా. ఎందుకంటే ప్రవేశించలేం. కానీ పరలోక రాజ్యం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది, సంఘం ఎలాంటిది? పరిశుద్ధమైనది. సో పరిశుద్ధమైన సంఘం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తుంది. కాబట్టి లవోదికలో ఉన్న సంఘం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. ఎటువంటి సంఘం ఇది? పరిశుద్ధమైనది. కాబట్టి ఈ పరిశుద్ధత కలిగినటువంటి సంఘంలో దేవుడు తన కృపను కనపరుస్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఒక మచ్చ కూడా లేకుండా, ఒక బలహీనత కూడా లేకుండా, ఒక పొరపాటు కూడా లేకుండా దేవుడు సిద్ధపరిచిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. సంఘం ఎలాంటిది? పరిశుద్ధమైనది. ఏ బలహీనతలు లేకుండా వాటిని కూడా తీసివేయబడుతూ వచ్చినాయి. అందరిలో బలహీనతలు ఉంటాయి. లవోదికలో ఉండే వాటిలో కూడా ఎన్నో బలహీనతలు ఉంటాయి. కానీ ఉన్న వాటిలో నుంచి ఏం చేయబడుతూ వచ్చింది? వాటిలో నుండి, అన్నిటిలో నుండి విడుదల పొందుతూ వచ్చింది. పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటుంది. ఏదైతే పాప జీవితం ఉందో వాటన్నిటి నుంచి విడుదల కలిగి పరిశుద్ధతని ధరించుకున్న అనుభవంలో లవోదికలో ఉన్న సంఘాన్ని మనం చూస్తున్నాం. సంఘం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. ఇక 5వ మాట చూద్దామండి. 5వ మాటే కదా. 5వదిగా చూస్తున్నట్లయితే రండి, ప్రభు యొక్క వాక్యంలో చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వస్తుంది. సంఖ్యాకాండము 15వ అధ్యాయం. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 15వ వచనం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 15వ వచనం. సంఘమునకు అనగా మీలో నివసించు పరదేశిని ఒక్కటే కట్టడ, అది మీ తరముల గుండా నిత్యమైన కట్టడ, యెహోవా సన్నిధిని మీరున్నట్లే. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఎన్నో మాట ఇది? 5. 5వదిగా సంఘం ఎలాంటిది? సంఘము అర్థమవుతుందండి. సంఘం ఎలాంటిది అని అంటే 5వ మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. సంఘం ఎలాంటిదంటే దేవుని సన్నిధిలో ఉంటుంది. సంఘాన్ని మొట్టమొదటి ప్రేమించాడు, సంఘాన్ని స్వరక్తం ద్వారా సంపాదించుకున్నాడు, సంఘాన్ని ఏం చేశాడు? పాప క్షమాపించాడు సంఘానికి. సంఘము పరిశుద్ధమైనదిగా ఉంటుంది. ఇక చూసినట్లయితే ఎన్నో మాట ఇది? 5వదిగా సంఘం ఎలాంటిదంటే బైబిల్ చెప్తుంది దేవుని సన్నిధిలో ఉంటున్నది. సంఘం ఎలాంటిది? దేవుని సన్నిధిలో. సంఘం అనేది దేవుని వెలుపట ఉండదు. సంఘం ఎక్కడ ఉంటుంది? దేవుని సన్నిధిలో ఉంటుంది. సంఘం అనేది దేవునికి వెలుపట ఎప్పుడూ లేదు. సంఘం ఎప్పుడు కూడా దేవుని వెలుపట ఎప్పుడూ ఉండదు. అందుకే సంఘం గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది. సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరవని బైబిల్ రాయబడుతూ వచ్చింది. అవునా కదా? సంఘం ఎదుట పాతాళలోక ద్వారం నిలవనేరవంట. అంటే అర్థం ఏంటి? సంఘము ప్రభు ద్వారా నిర్మాణం చేయబడిన సంఘము. ఇంకా చూసినట్టు ఇక్కడ రాయబడినట్టు సంఘం యొక్క స్థితిగతులు చూస్తున్న దేవుని సన్నిధిలో ఉన్న సంఘం ఎలాంటిదంటే బలమైనది. దాని ఎదుట పాతాళలోక ద్వారంలో నిలవబడలేనటువంటిది.
పాతాళలోక ద్వారాలు కూడా నిలవబడలేవు. అంత ఘనమైనటువంటిది, అంత బలం కలిగినది. దేవుని సన్నిధిలో ఉన్న సంఘం ఎలాంటిదంటే, దేవుని సన్నిధిలో ఉన్న సంఘం ఎలాంటిదంటే ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే సంఘము కాబట్టి అట్లా కనబడాలి. ఇవన్నీ కూడా మాట్లాడుతూ వస్తాడు సంఖ్యాకాండంలో మనం చూసినట్టు 15:15లో. కాబట్టి ఏమంటాడు చూడండి, సంఘమునకు అనగా మీకును మీలో నివసించి పరదేశికి ఒక్కటే కట్టడా, అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడా, యెహోవా సన్నిధి మీరున్నట్టే పరదేశీ ఉండును. ఏమన్నాడు? సంఘమునకు అనగా మీకును అని అంటున్నాడు. అంటే సంఘం ఎలాంటిది? మీకు అని చెప్తున్నాడు. సంఘం ఎవరు? మనమే. కాబట్టి సంఘం ఎలాంటిది? ఇక్కడ రాయబడుతున్న మాట చూసినట్టయితే దేవుని సన్నిధిలో ఉంటుంది. సంఘము దేవుని సన్నిధికి వెలుపట్టలేదు. వెలుపట్టు ఉన్నటువంటి సమాజాన్ని సంఘముగా ప్రభు సిద్ధపరిచి ప్రభు దేవునిలోకి తీసుకొస్తూ వచ్చాడు. ప్రభు సమాజము దేవుని మందిరానికి వెలుపట ఉంది. దేవుని సన్నిధికి వెలుపట సమాజం ఉంది. దేవుని సన్నిధికి అవతల సంఘం ఉంటూ వచ్చింది. సమాజము అంటే అనేక మంది ప్రజలు, అనేక మంది సమూహం అంటే అనేక మంది ప్రజలు సమకూడుతూ వచ్చారు. ఎక్కడంటే సంఘానికి వెలుపట. సంఘానికి వెలుపట ఉన్నటువంటి సమూహాన్ని ప్రభు ఏం చేశాడంటే సంఘముగా సిద్ధపరిచి తన స్వరక్తం ద్వారా సంఘముగా చేసి, సంఘము అనగా మీరేనని చెప్తున్నాడంటే సమాజముగా ఉన్న మనల్ని సంఘముగా సిద్ధపరుస్తూ వచ్చాడు ప్రభు. సంఘము అంటే వేరు, సమాజం అంటే వేరు. సమాజం అంటే ఏంటంటే మిశ్రిత జనం. సమాజం అంటే ఎవరు? మిశ్రిత జనం. సమాజంలో అన్ని రకాలు ఉంటారు. సంఘంలో క్రైస్తవులు మాత్రమే ఉంటారు. సమాజంలో ఎవరు ఉంటారు? అన్ని రకాలు మిశ్రిత జనం. ఇప్పుడు నర్సాపూర్ ఉంది, దీన్ని ఏమంటారు? సమాజం అనరా? పట్టణంలో ఉండే ప్రజలందరినీ ఏమంటారు? సమాజం అని అనరా? ఎవరైనా నరహత్య చేస్తున్నాడు అనుకో ఏమంటాం? సమాజంలో ఇంతమంది ప్రజల మధ్యలో ఈ నరహత్య ఏందని అడుగుతాం. అంటే అర్థం ఏంటి? అంటే సమాజం అంటే అందరూ, దాంట్లో కులమతాలని కాదు, ఎవరికాళ్ళు సపరేట్గానే ఉండగానే ఎలా ఉండగానే అందరూ కలిసి ఉండదని సమాజం అంటారు. అయితే సమాజం వేరు, సంఘం వేరు. సమాజంలో నుండి సంఘాన్ని తీశాడు. సమాజంలో నుండి సంఘాన్ని తీయడానికి ఏం చేశాడంటే తన స్వరక్తాన్ని చిందిస్తూ వచ్చాడు. తన స్వరక్తం ద్వారా సంఘాన్ని ప్రేమించి పరిశుద్ధపరిచి క్షమాపణిచ్చి సమాజంలో నుండి సంఘముగా సిద్ధపరుస్తూ వచ్చాడు. ఒకప్పుడు మన స్థితి సమాజము, ఒకప్పుడు మనం ఏంటి? సమాజం. ఇప్పుడేంటి? సంఘం. ఏం చేయబడుతూ వచ్చింది? సంఘం. సమాజం గురించి అనేక కోణాలు చూడవచ్చు, కానీ ఒక కోణంలో మనం చూస్తున్నాం. ఒకప్పుడు మనం ఏంటంటే సమాజము అంటే అందరితో కలిసిపోయి మిశ్రిత జనంగా ఉంటూ వచ్చాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో పాటు ఐగుప్తీయులు ఎలా మిశ్రిత జనంతో వస్తూ వచ్చారో, మిశ్రితమైన జనం ఎలా కూడుకుంటూ ఎలా నడుస్తూ వచ్చారో అదే రీతిలో మిశ్రిత జనంగా ఉంటూ వచ్చాం ఒకప్పుడు. అయినప్పటికీ అటువంటి మిశ్రిత జనంగా ఉన్న మనల్ని ప్రభు జ్ఞాపకం చేసుకుని మనల్ని ప్రేమించి తన స్వరక్తం ద్వారా మనల్ని సంపాదించి మనకు క్షమాపణిచ్చి మనల్ని పరిశుద్ధపరిచి సమాజంలో చేర్చి దేవుని సన్నిధిలో పెట్టి ఇంకేం చేస్తున్నాడు? మన జీవితాలకి మీరే సంఘం అని చెప్తున్నాడు. మీరే సంఘం అని చెప్తున్నాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే మన స్థితిగతులను గుర్తెరిగి, సమాజం గుండా మనల్ని గుర్తెరిగి, సమాజంగా చేరుకున్నటువంటి మనల్ని గుర్తెరిగి మనల్ని ప్రేమించి తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకుని మనకు క్షమాపణిచ్చి మనకి ఇంకా ఆయన చేస్తున్న అద్భుతాలు చూడగా అమోఘమైనవి. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇది సమాజం అంటే మిశ్రిత జనం, సంఘం అంటే ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారు. కాబట్టి ఒకప్పుడు ప్రభు అంటాడు సంఘము అనగా మీరు. ఒకప్పుడైతే పరదేశీలుగా ఉండారు, ఒకప్పుడైతే పరదేశీలుగా దేవుడు లేనటువంటి ప్రజలుగా జీవించుండారు, దేవుని ఎరగని ప్రజలుగా జీవిస్తూ వస్తున్నారు. ఒకప్పుడైతే లోకాన్ని బట్టి జీవించిన వారు ఉంటూ వచ్చారు, ఒకప్పుడైతే లోకాన్ని బట్టి జీవిస్తూ కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు మీరు సంఘం అనగా మీరు అని చెప్తున్నాడు. ఎవరు సంఘం అంటే సమాజంలో నుండి ఏర్పరచబడి క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు సమాజం. ఎవరు? సమాజంలో నుండి మిశ్రిత జనములో నుండి ప్రభు రక్తం ద్వారా కడగబడి ఆ మిశ్రిత జనములో నుండి ఏర్పరచబడి ప్రత్యేకించబడిన ప్రజలే సంఘం. కాబట్టి చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది మధ్యలో గుండా వెళ్తారా? ఐగుప్తు నుండి మొదలేసుకుంటే కానానికి వెళ్ళేటప్పుడు ఎంతమంది హాయి పట్టణస్తులు కానీ ఇంకా రకరకాల ప్రజలు ఉన్నారు. చూసినట్టయితే మన ఎబూసీలు ఉండారు, మోయాబీలు ఉండారు, అమోరీలు ఉండారు, హిత్తీలు ఉండారు. వీళ్ళందరూ గుండా వెళ్తున్నారు, వీళ్ళందరం దాటుకుంటా. కానీ సంఘముగా ఉండారు కానీ సమాజంగా చేర్చబడలా. ఎందుకు? సంఘం కొంతమంది సమాజంగా ఉండా వాళ్ళ మధ్యలో రాలిపోతూ వచ్చారు. సమాజంగా ఉండవాళ్ళు కానానుకు ప్రవేశించలేదు, ఎందుకంటే సంఘముగా లేరు కాబట్టి.
అర్థం చేసుకోండి, సమాజము కానాన్లో ప్రవేశించాల, సంఘం ప్రవేశించిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. సమాజం ఎక్కడుంది? అరణ్యంలోనే రాలిపోయింది. సమాజం మధ్యలోనే రాలిపోతుంది, సంఘము కానాన్లో ప్రవేశిస్తుంది. మీకు అర్థమవుతుందండి, మళ్ళీ చెబుతున్నానండి. సమాజం మధ్యలోనే రాలిపోతూ వచ్చింది. ఐగుప్తులో నుంచి ఎంతమంది బయలుదేరి ఉంటారు? సహజంగా కాలు బలం కలిగిన వారు, తెలుసా లేదా? మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. కాలు బలం కలిగిన వారు నేను అంది ఎంతమంది? పొరపాటు, 6 లక్షల మంది. కాలు బలం కలిగిన వారు 6 లక్షల మంది. 6 లక్షల మంది బయలుదేరినప్పుడు ఎంతమంది కానాను ప్రవేశించారు? అర్థం చేసుకోండి. ఇప్పుడు అర్థమైంది సంఘం ఏంటో, సమాజం ఏంటో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. సమాజంలో ఎంతమంది ఉంటారు? 6 లక్షల మంది ఉంటారు. సంఘంలో ఎంతమంది ఉంటారు? అర్థమవుతుందండి? అదే మరి సంఘం అంటే. సంఘం అంటే అదే. ఏది? 6 లక్షల మందిలో ఎంతమంది వచ్చారు? 2 మాత్రమే ఉంటారు. అంటే అర్థమేంటి? అంతమంది ఉండా సమాజంగానే ఉంటారు. సమాజం ఎక్కడుంది? సమాజం ఎక్కడుంది? మధ్యలోనే రాలిపోతూ వచ్చింది. సమాజం వెళ్ళలా కానానికి, సంఘం వెళ్తూ వచ్చింది కానానికి. కాబట్టి సమాజం అంతా కూడా ఎక్కడ ఆగిపోతూ వచ్చింది? మధ్యలోనే ఆగిపోతూ వచ్చింది. అవి కొన్ని ఆహారాన్ని బట్టో, కొన్ని దేవుని కృతను బట్టో, కొన్ని భూమి నోరు తెరవటం ద్వారానో, కొంత చూసినట్లయితే దేవుని యొక్క శాపాన్ని బట్టునో, మరికొంత చూసినట్లయితే పాము కాటుకో, సమాజం అన్నది మధ్యలోనే ఆగిపోతూ వచ్చింది. పూర్తిగా చేరల కానానికి చేరల. కనీసం చూసారో లేదో కూడా డౌటే. చూడలేదు కదా, చూసిన అనుభవం కూడా లేదు. సమాజము కానానికి ప్రవేశించలా, సంఘం ప్రవేశించింది. అర్థమవుతుందండి? మిశ్రిత జనము, రక్షణ మారుమనసు లేనివారు, దేవుణ్ణి ఎరగని వారు, దేవుని ఉద్దేశాలు ఎరగనటువంటి ప్రజలు, దేవుణ్ణి తెలుసుకోలేని వారు, మిశ్రిత జనం గుండా వారు కానాన్లో ప్రవేశించలా. వీళ్ళు ఎవరో ప్రవేశించలా. ఎవరు ప్రవేశించారు? నిండు మనసుతో ప్రభుని సేవించినటువంటి కాలేబు, యెఫున్నె కుమారుడైన కాలేబు, తర్వాత యెహోషువ, కాలేబు, వీళ్ళిద్దరే. ఎందుకు? ఆ దినాల్లో వీళ్ళు కాలు బలంగా ఉండొచ్చు, యవనస్తులుగా ఉండొచ్చు. వీళ్ళిద్దరు మాత్రం ఎందుకు ప్రవేశించారు? ఒక అతను నిండు మనసుతో సేవించాడు, ఒక అతను దేవుని పరిచర్య చేస్తూ నిండు మనసుతో ఉన్నాడు కాబట్టి సంఘముగా ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరు మాత్రమే దాంట్లో ప్రవేశిస్తూ వచ్చారు. మరి మిగతా వారు మధ్యలో రాలిపోతూ వచ్చారు. సమాజము రాలిపోయేది, సంఘము స్థిరత్వం కలిగినది. రాలిపోయే సంఘంలో నుండి ప్రభు మనల్ని ఎన్నుకొని మనల్ని ప్రేమించి సమాజం రాలిపోయే సమాజంలోంచి దేవుడు మనల్ని ప్రేమించి స్వరక్తమిచ్చి సంపాదించి మనకు క్షమాపణిచ్చి ఇంకా మనల్ని పరిశుద్ధపరిచి ఇంకా మన జీవితాల్లో ఆయన సన్నిధిలో పెడుతున్నాడు. నిజంగా ఇది ఎంతో ధన్యత. సమాజం అంటే రాలిపోయేది, పరలోకానికి వెళ్ళేది కాదు, దేవుని రాజ్యానికి ప్రవేశించేది కాదు. సమాజం అంటే ఎలాంటిది? మధ్యలోనే రాలిపోయేది, దేవుని రాజ్యానికి పూర్తిగా ప్రవేశించేది కాదు. మధ్యలోనే రాలిపోయే సమాజంలో ఉన్న మనల్ని ప్రభు జ్ఞాపకం చేసుకుని, మీరు చూసినట్లయితే బైబిల్లో చూసినట్లయితే సంఖ్యాకాండ ప్రాంతం రాయబడుతూ వచ్చింది. ఏమనంటే ప్రజలందరూ కూడా తాపకరమైన సర్పాల చేత కాటు వేయబడి చనిపోతున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు వచ్చి మోషకు మొరపెట్టగా, మోషే వచ్చి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని దగ్గర మొరపెట్టగా దేవుడు ఒక మాట అంటాడు. ఏమనంటాడు? అయ్యా, ఇదిగో ఇశ్రాయేల్ కొరకు తాపకరమైన సర్పం చేసిన వాడు పెట్టు, దాన్ని నిదానించి చూసిన వాడు బ్రతుకుతాడు. సమాజంలో ఉంటూ సాతాను ద్వారా పాపమును బట్టి కాటు వేయబడిన మనం చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు తన సిలువలో మనల్ని చూశాడు. ఎలా చూశాడు తెలుసా? ఎలా చూశాడు? సిలువకి ఎక్కిన తర్వాత ఒక మాట అంటాడు. సిలువ ఆ కొండ దగ్గర ఏమంటాడు ప్రభు? సిలువకి ఎక్కిన తర్వాత కానీ కొండ మీద కానీ ఏమంటాడు? యెరూషలేము కుమార్తెలారా నా కొరకు ఏడవకుడి. ఎవరో చెబుతున్నారు? యెరూషలేము కుమార్తెలకి. ఇంకా యేసుక్రీస్తు ప్రభు వరకు ఇంకో మాట అంటాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటాడు. ఎక్కడి నుండి చూస్తున్నాడు ఆయన? సిలువ పై నుండి చూస్తున్నాడు. ఈరోజు సమాజంలో ఉంటూ రాలిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆనాడు ఆయన తల్లిని, ఆనాడు యెరూషలేము కుమార్తెని ఎలా ప్రభు సిలువలో ఉండి చూశాడో, అలాగే తన సిలువ కార్యం ద్వారా సమాజంలో ఉండి మధ్యలోనే రాలిపోతున్న స్థితిలో ఉన్న మనల్ని తన కృపలో జ్ఞాపకం చేసుకుని తన సిలువలో మనల్ని కూడా చూసిన వాడుగా ఉన్నాడు. మనల్ని కూడా చూశాడు. చూసి మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? సమాజముగా ఉన్న మనల్ని సంఘము ఎక్కడి నుండి చూశాడు తెలుసా? సిలువలో నుండి చూస్తూ వచ్చాడు. సిలువలో నుండి. ఆ సిలువ ఎలాంటిది? రక్తపు మడుగుల్లో ఉంది. ఆ సిలువ ఎలాంటిది? సైలెంట్ గుండు. ఆ సిలువ ఎలాంటిది? రక్తపు మడుగుల్లో ఉంది. ఆ సిలువ ఎలాంటిది?
గాయం చేయబడింది. ఆ సిలువ ఎలాంటిది? చేదు అనుభవం ఉంది. ఆ సిలువ ఎలాంటిది? అవమానాలు నొందింది. ఆ సిలువ ఎలాంటిది? నిందించబడింది. ఆ సిలువ ఎలాంటిది? ఆ సిలువ బల్లెపోటు పొడవబడింది. ఆ సిలువ ఎలాంటిది? మరణం పొందుతుంది. అటువంటి సిలువ మీద ప్రభు ఉండి ఏం చేస్తున్నాడు? సమాజంలో ఉన్న ప్రజలను చూస్తున్నాడు. నిజంగా చూడండి, ప్రభు ఎంత గొప్పవాడంటే, తన గాయమైంది, తనకు నొప్పి కలుగుతుంది, ముళ్ళ కిరీటం పెట్టబడి ఉంది, చేదు చెరకు అంటించారు, ఇంకా హృదయం బల్లిపోటు పొడవబడుతూ వచ్చింది, దేహంలో ఉన్న రక్తం పోతుంది, కానీ తనను తాను చూసుకోవట్లే ప్రభు. ఏంటి అర్థం చేసుకొని, ఎన్ని జరుగుతున్నా ఆయన గాయమైన, రక్తం కారుతున్నా, గాయాలతో నొప్పులతో ఉన్న చేతుల్లో కాళ్ళ దేహంలో గాయాలు చేయబడినప్పుడు కూడా తన గాయాలను ఆయన చూసుకోవట్లా. మరి ఎవరిని చూస్తున్నాడు? ఎవరిని చూస్తున్నాడంటే సిలువ మీద ఉన్న ప్రభు తనను తాను చూసుకోవట్లా. కానీ ఒకడు అంటున్నాడు, ఏమంటాడు? ఎంత మూర్ఖుడంటే, మనకు వింటే కోపం వచ్చింది ఆ సన్నివేశాన్ని చూస్తే. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మ కూడా రక్షించంటాడు. ఏమంటాడు? మొదట నిన్ను నువ్వు రక్షించుకో. చూడండి, ప్రభు మనుషులు ఏం చేస్తున్నాడు? తనను తాను చూసుకుంటున్నారు. నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించంటాడు, తనను తాను చూసుకుంటున్నాడు. కానీ ప్రభు ఎవరిని చూస్తున్నాడు? సిలువలో ఉన్న ప్రభు చూస్తుంది ఎవరిని? దొంగను చూస్తున్నాడు. ఏమన్నాడు? అయ్యా నేడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమనగా నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని చూసి చెప్తున్నాడు. సిలువలో ఉండి, నొప్పులతో ఉండి, బాధతో ఉండి, దుఃఖంతో ఉండి, శ్రమలు అనిపిస్తూ, బాధలు అనిపిస్తూ, నిందలు అనిపిస్తూ, గాయాల చేతుండి, రక్తపు మడుగులో ఉండి కూడా ఆ బాధను దిగమింగుకుంటూ మానవుడు ఏదైతే సిలువలో వేలాడబెడుతున్నాడో ఆ మనుషుడి వైపు చూసి అన్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశీలో ఉంటావు. తన స్థితిగతిని చూడట్లా, సిలువలో ఉన్న దొంగను చూశాడు. తన వైపు తాను చూసుకోవట్లా. ఎందుకంటే తన వైపు తాను చూసుకుంటే ఎమ్మటే స్వస్థత వచ్చింది. కానీ తనకు స్వస్థత కొరకు ఆయన చూసుకోవట్లా. ఎవరి కొరకు చూస్తున్నాడు? సమాజంలో ఉన్న ప్రజలు రాలిపోకూడదని. రాలిపోవటానికి సిద్ధంగా ఉన్న సిలువలో దొంగ. ఇంకా చెప్పాలంటే తల్లి. ఇంకా చెప్పాలంటే అంటే వాళ్ళు రాలిపోతున్నారని కదా చెప్తున్నాం. ఆ స్థితిలో ఉన్న సమాజంలో ఉన్న ప్రజల వైపు ప్రభు చూస్తున్నాడు. రాలిపోవటానికి సమీపంగా ఉన్న సిలువలో దొంగ తన ప్రాణాన్ని కోల్పోతున్నంటే రాలిపోతున్నాడు. తన ప్రాణాన్ని రాలిపోతున్న స్థితిలో ఉన్నటువంటి దొంగ వైపు ప్రభు చూసి సమాజంలో ఉన్న తనని సంఘముగా సిద్ధపరుస్తూ వచ్చాడు. నేను నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. ఎంత అద్భుతమో చూడండి. సంఘము అద్భుతమైనది, సమాజము రాలిపోయేది. అర్థమవుతుందండి? రాలిపోయే సమాజంలో నుండి రాలిపోవటానికి చివరి క్షణములు ఉండ దొంగతో ప్రభు అంటాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దొంగ వైపే కాదు, తల్లి వైపు చూస్తున్నాడు. తల్లి వైపే కాదు, యెరూషలేము కుమార్తెల వైపు చూస్తున్నాడు. యెరూషలేము కుమార్తెల వైపు చూస్తున్నాడు. యెరూషలేము కుమార్తెల వైపే కాదు, తనను పొడిచిన వాడి వైపు కూడా చూస్తూ వస్తున్నాడు. అంటాడు కదా, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగురు. ఎవరిని చూసి అన్నాడు? అక్కడ పొడిచిన వాడిని చూసి అన్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలీదు. చూసారా? ఆయన సిలువలో ఉండి తన వైపు తాను చూసుకోకుండా సమాజంలో ఉన్న ప్రజల వైపు చూస్తున్నాడు. ఎందుకు? వాళ్ళు రాలిపోతారు. వాళ్ళు ఎలాంటి వారు తెలుసా? వాళ్ళు ఎలాంటి వారంటే నీటి మీద బుడగ లాంటి వాళ్ళు. ఎప్పుడు సమాజంలో రాలిపోతారో తెలియదు, ఏ క్షణం వరకు ఉంటారో తెలియదు. ఆ క్షణం ఉన్న క్షణమే వాళ్ళు నష్టపోకుండా ఉండటానికి ఏ క్షణం వాళ్ళు పోతారో తెలియదు కదా. వాళ్ళు పోక మునిపే ఏ క్షణం పోతారో తెలియదు కాబట్టి వాళ్ళు పోక మునిపే ఆ సమాజంలో ఉన్న ప్రజల్ని సంఘంగా చేయడం కొరకు సిలువకెక్కాడు ప్రభు. తన సిలువ మీద ఆ రక్తపు మడుగులు తనను తాను చూసుకోకుండా సిలువలో నుండి సమాజాన్ని చూస్తున్నాడు. సమాజంలో ఉన్న ప్రజలు, సమాజంలో ఎవరుండారు? యెరూషలేము కుమార్తెలు ఉండారు ఏడుస్తూ. సమాజంలో ఎవరుండారు? దొంగ ఉన్నాడు. సమాజంలో ఎవరుండారు? ప్రభుని హింసించిన వారు ఉండారు. సమాజంలో ఎవరుండారు? ప్రభుని బాధ పెట్టిన వారు ఉండారు. సమాజంలో ఎవరుండారు? ప్రభుని అవమానించిన వారు ఉండారు. ఇప్పుడు ఎవరిని చూస్తున్నాడు ప్రభు? సమాజాన్ని చూస్తున్నాడు. ఎక్కడి నుండి? సిలువ. కాబట్టి ఈ సంఘం యొక్క స్థితిగతులు ఏంటంటే ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్న సంఘం ఒకప్పుడు సమాజంగా ఉంది. సమాజంగా ఉన్న సంఘాన్ని సిలువలో నుండి ప్రభు చూసి ఆ సమాజంగా ఉన్న సంఘాన్ని ఏం చేశాడు? ప్రభు తన రక్తం ద్వారా కడిగి ఆ సిలువలో నుండి సమాజంలో ఉన్న ప్రజలను చూసి సంఘముగా చేశాడు. సంఘముగా చేసి ఏం చేస్తున్నాడు? తన సన్నిధిలో పెట్టుకుంటున్నాడు. సంఘం ఎలాంటిదంటే ఆ సిలువలో ప్రభు చూడటం ద్వారా సమాజంలో ఉన్న ప్రజల్ని తన సంఘంగా, తన రక్తం ద్వారా సంఘంగా చేసి ఏం చేస్తున్నాడు? తన సన్నిధిలో పెట్టుకుంటున్నాడు. సంఘము ప్రభు ద్వారా చూడబడి దేవుని యొక్క సన్నిధిలో ఉంటుంది సంఘం. చూడండి ఎంత గొప్ప కార్యం. ఆయన సిలువలో ఉండి తనను తాను చూసుకోకుండా
సిలువలో ఉండి కూడా మనల్ని చూస్తున్నాడు. సిలువ కిందుండి మనల్ని చూశాడు, సిలువకు పైనుండి కూడా మనల్ని చూశాడు. అవునా? పరలోకం నుండి మనల్ని చూస్తున్నాడు, పరలోకం నుండి దిగి వచ్చిన తర్వాత మనల్ని చూస్తున్నాడు, చివరికి సిలువ మీద ఉన్నప్పుడు కూడా మనల్ని చూస్తున్నాడు. ఆయన దృష్టి మనమే కావాలి ఆయనకి, అది మనం కావాలి ఆయనకి. అందుకే సమాజంలో ఉండే మనల్ని ఆయన పరలోకం నుండి చూసి, ఆ పరలోకం నుండి దిగి వచ్చి ఈ భూమి మీద నివసించి మన కొరకు సిలువనెక్కి సమాజంలో ఉండే మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? సంఘముగా సిద్ధపరుస్తూ వచ్చాడు. కాబట్టి అటువంటి సమాజం ఎలాంటిది? రాలిపోయేది. రాలిపోయే సమాజాన్ని సంఘముగా ప్రభు సిద్ధపరిచినందుకు ప్రభుని ఆరాధన చేద్దాం. ఎన్నో మటిది? 5. 6వ విషయాన్ని చూద్దామండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 5వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 5వ వచనం. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు సంఘం ఎలాంటిదంటే ప్రభు ద్వారా చూడబడిన సంఘము అనుదినం ఏం చేస్తుంది? విస్తరిస్తుంది. కాబట్టి లవోదికలో ఉండే సంఘం ఎలాంటిది? 5వదిగా మనం చూసాము. సమాజం గుండా అటువంటి లవోదికలో ఉండే ప్రజల్ని ప్రభు సంఘంగా చేశాడు. సిలువలో నుండి చూసి లవోదికలో ఉండే సమాజాన్ని ఏం చేశాడు? సంఘముగా చేశాడు. ఇది 5. 6వదిగా చూసినట్లయితే ఇక్కడ రాయబడినమాట అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే 16వ అధ్యాయం 5వ వచనంలో సంఘం ఎలాంటిది? కనుక సంఘం విశ్వాసమందు స్థిరపడి. సంఘం ఎలాంటిదంటే విశ్వాసమందు స్థిరపరచబడినది. ఎట్లా? విశ్వాసమందు స్థిరపరచబడి. కాబట్టి సంఘం ఎలాంటి స్థితిలో ఉందంటే విశ్వాసంలో ఏమైంది? స్థిరపరచబడింది. సంఘం యొక్క స్థితిగతులు మనం చూసినట్లయితే విశ్వాసములు ఏమైందో సంఘం స్థిరముగా ఉంది. ఈరోజు మనం క్రైస్తవ జీవితంలో సంఘంగా స్థిరపడ్డామంటే అది ప్రభు యొక్క కృపే. అది ఎవరి కృప? ప్రభు తన కృప ద్వారా, ప్రభు తన కృపలో మనల్ని సంఘముగా ఏం చేశాడు? స్థిరపరిచాడు. లవోదికలో ఉన్న సమాజంలో ఉన్న ప్రజలను కానీ, లవోదికల ప్రఖ్యాతి కాంచినటువంటి పట్టణం, ఘనత వహించిన పట్టణం, మిగతా ఆ 5 పట్టణాల కంటే కూడా, దాంతోపాటు 5 పట్టణాలు ఉండే వాటన్నిటికంటే కూడా విలువైనటువంటి పట్టణం. ఎలాంటిది ఇది? ప్రఖ్యాతి గాంచిన పట్టణంలో ప్రభు ఏం చేస్తూ వస్తున్నాడు? 6వ మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. స్థిరపరిచాడు సంఘాన్ని. ఎలా? భూమికి ఎల్లలు వేసిన వాడెవరు? ఆయనే. హోసన్న గారు పాట పాడతాడు, భలే ఉంటుంది ఆయన పాట. భూమికి ఎల్లలు వేసిన వాడు, ఆకాశాన్ని జానతో గొలిసేవని పాటలు బలి పాడతాడు. చాలా బాగుంటుంది ఆయన పాటలు. అంటే దేవుని గురించిన అనుభవం ఆయనలో ఉంది. అయితే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భూమిని ఎలాగైతే పునాదులతో స్థిరపరిచాడో, సముద్రాలు వస్తున్నాయి, అలలు కొడుతున్నాయి, సునామీలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, కానీ భూమి కదిలిపోతుందా? స్థిరపరచబడుతుంది. దేవుడు తన క్రైస్తవ జీవితంలో దేవుడు ఒక విశ్వాసి క్రైస్తవ జీవితంలో ఎన్ని అలలు వచ్చినా ఎన్ని వచ్చినా కానీ కొట్టుకుపోకుండా విశ్వాసంలో స్థిరపరిచాడు దేవుడు. సముద్రం ఉంది, సముద్రం ఎక్కడ ఉంది? భూమి చుట్టూనే ఉంది. అయినప్పటికీ అలలు వస్తున్నాయి, తుఫాను వచ్చింది, అయినా కానీ భూమి కొట్టుకుపోతుందా? నీళ్ళకుండా కొట్టుకుపట్ల. ఇంకొక మాట ఉంది బైబిల్లో, మీరు డైలీ పడకల మీద కృపావర్తని ఉదయం క్యాలెండర్ వాక్యం చెబుతున్నాం. అవి గట్టిగా ఏంటంటే దాంట్లో అర్థాలు ఉంటాయి. సూర్యుడికి గుడారం ఎక్కడైనా వేసినట్టు మీకు తెలుసా? సూర్యుడికి గుడారం ఉండిద్దా? కీర్తనల గ్రంథంలో దావీదు అంటాడు, సూర్యుడికి గుడారం వేసిన వాడు నీవే. నాకు ఆ మాట చదవగానే చాలా ఆశ్చర్యం అనిపించింది. అరే, ఒక సూర్యుడి దగ్గరికి వెళ్తే మనుషులందరూ కాలిపోతారు అంటున్నారు, కాలిపోయే సూర్యుడు కూడా గుడారం వేసాడంట దేవుడు. దైవ ధ్యానములో దావీదు అంటాడు, 66, 65 కీర్తనలోనే అక్కడ రాయబడుతూ వచ్చింది. దైవ ధ్యానంలో దావీదు అంటాడు, సూర్యుడికి గుడారం వేసిన వాడు నీవే. ఇంకొక మాట అంటాడు, రాత్రికి రాత్రి జ్ఞానం కలిగిస్తుందంట. ఈ రాత్రి మరొక రాత్రికి ఏం చేస్తుంది? జ్ఞానాన్ని పంచుకుంటూ వస్తుందంట. ఈరోజు మనం చూసిన రాత్రి ఏంటంటే మనం ఏమనుకుంటామంటే పగలైంది, రాత్రి అయింది అని మనం అనుకుంటాం. కానీ రాత్రి ఎలాంటి తెలుసా? ఈరోజు చూసిన రాత్రి మరొక రాత్రికి జ్ఞానం కలిగిస్తుందంట. ఎంత అద్భుతం ఆలోచించండి. రాత్రికి రాత్రే జ్ఞానం కలిగి ఉంటుంది. ఇంకా చూసినట్లయితే భూమి ఎక్కడుందో తెలుసా? సముద్రం పైన పరచబడి ఉందంట భూమి. ఏమంటాడు? నీళ్ల మీద, సముద్రం మీద పరచబడి ఉంది అంటున్నాడు. ఈ 3 అద్భుతమైనవి. సూర్యుడికి గుడారం వేసి వేయటమేంటి? అదొక అద్భుతం కాదు? సూర్యుడిని ఎంతమంది పూజించరు? సూర్యుడి దగ్గరికి వెళ్తే ఎంతమంది కాలిపోతున్నారు అనుకోరు? కాలిపోయే సూర్యుడికే దగదగ మెరిచే మహిమ కలిగిన దేవుడు ఏం చేసి వచ్చాడు? ఆయన ఒక గుడారం వేస్తూ వచ్చాడు. సూర్యుడికి గుడారాన్ని ఇచ్చాడంట దేవుడు, వేసాడంట. ఇంకా అంతరిక్షములు ఆయన జ్ఞానమును వర్ణిస్తున్నాయి. అంతరిక్షాలు ఆయన జ్ఞానాన్ని తెలియపరుస్తున్నాయి.
రాత్రికి ఈ రాత్రి రేపు రాత్రికి జ్ఞానం తెలియపరుస్తుందంట. ఇంకా చూసినట్టయితే భూమి చూడగా నీళ్ల మీద పరచబడి ఉందంట. భక్తులు దావీదు కానీ కోరాహు కుమారులు కానీ వారి జీవితాలు వారి దైవ ధ్యానములో అంటే దేవుని గురించినటువంటి ధ్యానంలో వాళ్ళు కలిగి ఉన్నప్పుడు ఎన్నో అద్భుతమైన మాటలు చెబుతారు. కాబట్టి ప్రియులారా, సంఘం అంటే ఎలాంటిదంటే స్థిరపరచబడింది. ఎవరి ద్వారా అంటే దేవుని ద్వారా స్థిరపరచబడిన సంఘం. కాబట్టి సంఘం యొక్క స్థితిగతులు చూస్తే స్థిరపరచబడింది. కాబట్టి లవోదికలో ఉన్న సంఘం ఎలాంటిదంటే స్థిరపరచబడింది. సిలువ కార్యం ద్వారా, ప్రభు రక్తం ద్వారా అనేకమైన విషయాల్లో స్థిరులు వాళ్ళు, ధనము, ఆస్తి, ఐశ్వర్యంలో అటువంటి స్థితిలో ఉన్న ప్రజల్ని సంఘముగా స్థిరపరచబడింది. సంఘం ఎలాంటిదంటే విశ్వాస జీవితంలో స్థిరపరచబడింది. ఎలాంటిది? విశ్వాస జీవితంలో స్థిరపరచబడిందంట సంఘం. ఒకప్పుడు సంఘము కాకమునుపు మనం ఎవరమే? సమాజంలో విశ్వాసం అన్నది ఏంటో తెలియదు. విశ్వాసం అంటే ఏంటో తెలియదు సమాజంలో. సంఘముకి విశ్వాసాన్ని ఇచ్చి ఆ విశ్వాసంలో సంఘాన్ని ఏం చేశాడంటే స్థిరపరిచాడంట. సంఘమునకు విశ్వాసం అంటే ఏంటో తెలియపరిచాడు. విశ్వాసం అనేది ఎలా ఉంటుందో చూపించాడు. సంఘానికి విశ్వాసం అంటే ఏంటో చూపించి ఆ విశ్వాసంలో సంఘాన్ని స్థిరపరిచాడు ప్రభు. ఇది 6వ మాట. 7వ విషయం చూసినట్లయితే రండి, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన మరొక మాట ఏంటంటే సంఘం అంటే ఎలాంటిది అని మనం చూసినట్టు ఎన్నో మాట ఇది 7వదిగా సంఘం అంటే ఎలాంటిదంటే మహిమ కలిగినది. ఎలాంటిది సంఘము? మహిమ, దేవుని మహిమ కలిగినటువంటిది సంఘం. మనుషులు మహిమ కలిగినది కాదు, మానవుని యొక్క మహిమ కలిగినది కాదు. సంఘం అంటే ఎలాంటిదంటే దేవుని మహిమ కలిగినది, దేవుని మహిమతో నింపబడింది సంఘం. మనుషుల మహిమతో, మనుషుల ఘనతతో, మనుషుల యొక్క ప్రఖ్యాతితో, మనుషుల యొక్క గొప్పతనంతో నియమించబడింది కాదు. ఈ సంఘం, లవోదికలో ఉన్న సంఘం ఎలాంటిది? దేవుని మహిమ. ఎలాంటి మహిమ అది? ఎవరు సమీపించరాని మహిమ, ఎవరు కూడా ప్రవేశించలేనటువంటి మహిమ, ఎవరు కూడా దాని లోపలికి ఆ మహిమలో ప్రవేశించలేనది, ఎవరు కూడా ఆ మహిమ దగ్గరికి రాలేనటువంటిది. అంత గొప్ప మహిమతో మానవుని సంఘంగా ప్రభు చేసి ఏం చేశాడు? ఆ మహిమతో నింపుతూ వచ్చాడు. కాబట్టి సంఘం, లవోదికలో ఉన్న సంఘం ఎలాంటిదంటే దేవుని మహిమతో నింపబడింది. దేవుని మహిమ, ఎంతో గొప్పదైన దేవుని మహిమతో నింపబడుతూ వచ్చింది లవోదికలో ఉన్న సంఘం. కాబట్టి ప్రియులారా, మనను కూడా లవోదికలో ఉన్న సంఘం ఎలాంటిది? మొట్టమొదటిగా దేవుని ద్వారా ప్రేమించబడుతుంది. 2 స్వరక్తం ద్వారా సంపాదించబడుతుంది. 3 పాప క్షమాపణ ఉంటుంది. 4 పరిశుద్ధపరచబడుతుంది. 5 దేవుని సన్నిధిలో ఉంటుంది, అంటే సమాజం ఉండేవారు సంఘంగా చేయబడుతూ వచ్చారు. 6 విశ్వాస జీవితంలో స్థిరులుగా ఉంది. 7 దేవుని మహిమకరమైనది, దేవుని మహిమను ధరించుకున్నదని చెప్పవచ్చు. సంఘం ఎలాంటిదంటే దేవుని మహిమతో నింపబడిందంటే ధరించబడింది దేవుని మహిమ. అటువంటి సంఘము ప్రఖ్యాతగాంచింది. ధనము, డబ్బు, వస్త్రాల్లో ప్రఖ్యాతిగాంచినటువంటిది. ఇంకా చెప్పాలంటే తనతో పాటు ఉన్న 5 పట్టణాల కంటే కూడా ప్రఖ్యాతిగాంచినటువంటి సంఘము, ప్రఖ్యాతిగాంచినటువంటి పట్టణం. అటువంటి పట్టణంలో ఇంత గొప్పదైన సంఘం ఉంది. ఎటువంటి పట్టణం అది? ప్రఖ్యాతిగాంచింది, ఘనమైనది, ఆధిక్యతలు కలిగినది, ఇంకా అనేక కోణాలు కలిగినటువంటి, ఉన్న వాటికంటే కూడా గొప్పదైనటువంటి ఈ పట్టణంలో, అంత గొప్పదైన పట్టణంలో ప్రభు యొక్క సంఘం ఉంది. అది దేవుని ద్వారా ప్రేమించబడిన సంఘం ఉంది, పాప క్షమాపణ నొందిన సంఘం ఉంది, ఇంకా స్వరక్తం సంపాదించబడిన సంఘం ఉంది, ఇంకా పరిశుద్ధమైన సంఘం ఉంది, ఇంకా దేవుని సన్నిధిలో ఉంటున్నది సంఘం, ఇంకా విశ్వాసంలో స్థిరపడిన సంఘం ఉంది, ఇంకా దేవుని మహిమతో నింపబడిన సంఘం ఎక్కడుంది? అంత గొప్పదైన పట్టణంలో, అంత గొప్పదైన లవోదిక పట్టణంలో ఇటువంటి శ్రేష్టకరమైన సంఘం ఉంది. కాబట్టి ఆ లవోదిక పట్టణంలో ఉన్న సంఘం ఎంత 7 అంతల అనుభవం కలిగి ఉందో, అట్టి 7 అంతల అనుభవంలోకి ప్రభు మనల్ని కూడా తీసుకొచ్చినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. ఆ లవోదికలో ఉన్న సంఘం ఎట్టి 7 అంతల అనుభవం కలిగి ఉందో, అట్టి 7 అంతల అనుభవంలో ప్రభు మనల్ని కూడా
ఈ నర్సాపూర్ పట్టణం నుండి ఏర్పరిచి సమాజం నుండి ఏర్పరచుకుని తన సంఘముగా మనల్ని సిద్ధపరిచినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. అట్టి ఏడంతల అనుభవం కలిగిన సంఘంలోకి ప్రభు మనల్ని తెచ్చినందుకు, సమాజం గుండా మనల్ని తన సిలువ ద్వారా మనల్ని చూసి తన సన్నిధిలోకి తన సంఘముగా మనల్ని చేర్చినందుకు, ఆ సిలువలో నుండి మన వైపు చూసి సమాజం గుండా మనల్ని చివరి కొన ఊపిరితో ఇంకా చెప్పాలి రాలిపోయే స్థితిలో ఉన్న మనల్ని ఆయన చూసి తన కృపలో మనల్ని సంఘముగా చేసి తన సంఘంలో మన విశ్వాసం స్థిరపరిచినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. మహిమ గల సంఘంగా ప్రభు సిద్ధపరిచినందుకు, ప్రభుని పరిశుద్ధమైన సంఘముగా, ప్రేమించబడిన సంఘముగా ప్రభు చేసినందుకు, స్వరక్తం ద్వారా సంపాదించబడిన సంఘముగా ప్రభు చేసినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. అట్టి ఆరాధన మనం చేయనట్లు సంఘముగా నిజంగా లవోదికలో ఉన్న సంఘం ఎలా ఉందో అట్టి అనుభవంలోకి మనం వచ్చి ప్రభుని ఆరాధించినట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. నిలబడి ఒక పాట పాడుకుందాం.